వందే మాత్రం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. 100 కోట్ల సైనికులు వందే మాతరం. 100 కోట్ల సైనికులు వందే మాతరం. విద్యార్థి పరిషత్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. విద్యార్థి పరిషత్ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఏబీవీపీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. లాంగ్లీ 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 లాంగ్లీ. ఈరోజు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా విజయనగరంలో అట్టహాసంగా అంగరంగ వైభవంగా విద్యార్థి ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆనాడు 1949 జూలై 9న ప్రారంభమైనటువంటి విద్యార్థి పరిషత్ 78వ వసంతంలోకి అడుగు పెడుతూ విద్యార్థులకి ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడుతూ ఉంది విద్యార్థి పరిషత్. అదేవిధంగా అన్ని విద్యార్థి సంఘాల మాదిరి కేవలం ఈనాడు కనపడి రేపు పోయి చెట్టు చాటును దాక్కునే విద్యార్థి సంఘం ఏబీవీపీ కాదు. ఎందుకండి అంటే ఈ దేశానికి ఏ విపత్తు వచ్చినా ఏబీవీపీ ముందుండి పోరాడింది. అదేవిధంగా ప్రకృతి విపత్తులు వచ్చినా ఏబీవీపీ ముందుండి పోరాడింది. దేశానికి అవసరమైన రోజు ఏబీవీపీ ముందుండి పోరాడింది. అందుకే ఏబీవీపీ ఒక స్లోగన్ ఇస్తూ ఉంది, ఇఫ్ యూ ఆర్ నాట్ జాయిన్ ఇన్ ఇండియన్ ఆర్మీ యూ కెన్ జాయిన్ ఇన్ స్టూడెంట్ ఆర్మీ, దట్ ఈజ్ ఏబీవీపీ అని చెప్తా ఉన్నాం. ఎందుకండి అంటే ఆనాడు కాశ్మీర్కి 370 ఆర్టికల్ పెడితే దేశానికి ముప్పని ఏబీవీపీ ఆ రోజు మొట్టమొదటి రోజు నుంచి పోరాడింది. దానికి ప్రతిఫలంగా 2019లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం అబాలిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాశ్మీర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఏబీవీపీ పోరాడింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి చికెన్ నెక్ లాంటి ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్లో ఫెన్సింగ్ లేదు. ఈ దేశంలోకి రోహింగ్యాలు చొరబడుతూ ఉన్నారు, ఈ దేశానికి ముక్కు వాటిల్లుతూ ఉంది, ఈ దేశంలో ఉగ్రవాద మూకలు వస్తూ ఉన్నారని చెప్పి ఆ రోజు 1,00,000 మంది విద్యార్థులతో చెల్లో చికెన్ నెక్ పిలుపునిచ్చింది ఏబీవీపీ మాత్రమే మిత్రులారా. అదేవిధంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995లో యొక్క రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తే వాటర్ కెనాల్తో విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద ఆ రోజు ప్రభుత్వం వాళ్ళ యొక్క కట్టడి చేయడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా ఏదైతే 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకు రావాలని కూడా ఏబీవీపీ పోరాడింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు విద్యార్థి సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, పెండింగ్ నీటి ప్రాజెక్టులు కావచ్చు, విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, వీటన్నిటిపైన ఈ విద్యార్థి పరిషత్ పోరాడుతూ వస్తుంది. అందుకే పిలుపునిస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా విద్యార్థి పరిషత్తులో జాయిన్ అయ్యి ఈ విద్యార్థి జీవనాన్ని విద్యార్థి సంఘ నాయకులుగా ఎదగాలి. దేశానికి సమర్థవంతమైన నాయకులు అవసరం. అలా మీరు నాయకత్వ లక్షణాలు విద్యార్థి పరిషత్తులో నేర్చుకోవాలని ఈరోజు పిలుపునిస్తూ మరొక్కసారికి అందరికీ కూడా విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి.